అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. రాజశ్యామల నవరాత్రులు మనకి దగ్గరికి వస్తున్నాయి. రేపు అమావాస్య 29, ఎల్లుండ 30వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు రాజశ్యామల నవరాత్రుల్ని అందరూ హాయిగా ఆనందంగా చేసుకుని ఆ అమ్మవారి యొక్క దయకి పాత్రలు కావాలని కోరుకుంటూ, రాజశ్యామలాదేవి ఎవరు అని అనుకున్నప్పుడు లలితోపాఖ్యానానికి వచ్చేసరికి ఇక్కడ ఏంటి అంటే గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. లలిత అమ్మవారు మొత్తం రాక్షసులందరినీ చంపుదాము అనుకున్నప్పుడు శ్రీచక్రాన్నే రథంగా చేసుకుని 18 చేతులతో చేతుల నిండా ఆయుధాలను పెట్టుకుని, అందుకే చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత, అన్ని ఆయుధాలని చేతిలో పెట్టుకుని యుద్ధానికి సంసిద్ధురాలైనప్పుడు ఆవిడ యొక్క ఎడమ భాగంలో, అంటే ఆ రథానికి ఎడమ భాగంలో ఉన్న చక్రాన్ని గేయ చక్రం అని అంటారు. ఆ గేయ చక్రం నుంచి ఈ మంత్రి అయిన రాజశ్యామలాదేవి ఉద్భవించారు. ఉద్భవిస్తే ఆవిడ పరివారంతో ఉద్భవించి మొత్తం యుద్ధం అంతా ఏంటి అంటే, మంత్రి గారు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే రాజు చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ మొత్తం 14 భువనాలు అనేక కోటి బ్రహ్మాండాల్లో అన్ని చోట్ల ఎవరైతే అంటే సుభిక్షంగా అన్ని అందరికీ అందేటట్టు పాలన ఎవరు చేస్తారో అదే రాజశ్యామల తత్వం. ఇంక ఈ అమ్మవారు ఎక్కడుంటారు అని అన్నప్పుడు కదంబ వనవాసిని అని, అనాహతాబ్జ నిలయ శ్యామాభావదనద్వయ అని చెప్పుకోవడం మనం వింటాం. కదంబవనం అంటే ఏంటి అంటే మణిద్వీపంలో చెప్పిన ఆ కదంబవనమే మన అనాహత చక్రం అంటే గుండె. ఈ గుండెలో ఆవిడ ఎక్కడ ఉంటుందిట అంటే రెండు ముఖాలు. ఆ రెండు ముఖాలు ఏంటి అంటే ఒక ముఖం ఆకర్షణ, ఒక ముఖం ప్రేమ. ఎక్కువ 6వ సంవత్సరం నుంచి ఆకర్షణలు ఎక్కువైపోవడం వల్ల ప్రేమ అన్నది తగ్గిపోతుంది. అది మనకి తెలియక మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఈ ఆకర్షణలనే ప్రేమ అనుకుంటాం. ఎప్పుడైతే ఆకర్షణని ప్రేమ అనుకుంటున్నామో దానివల్ల ఏంటి అంటే అందరి వల్ల నేను సఫర్ అవుతున్నాను అని ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. ఎందువల్ల ఆకర్షణ ఎప్పుడు ఏమిస్తుందిట అంటే ఆశించడాన్ని ఇస్తుంది. మనకి ఎగ్జాంపుల్ అదే. ప్రేమ ఎప్పుడు ఏమిస్తుంది అని ప్రశ్నించుకుంటే ప్రేమ ఎప్పుడు ఏమిస్తుందిట అంటే ఇవ్వడం నేర్పిస్తుంది. అంటే ఇది తీసుకోవడం నేర్పుతుంది, ఇది ఇవ్వడం నేర్పుతోంది. ఈ తీసుకోవడం నేర్పడం వల్ల ఏమవుతుంది అంటే అవతల నుంచి నాకు రావటం లేదు అన్న బాధ ఎప్పుడైతే కలుగుతుందో అదే సఫరింగ్ అయిపోయి ఏమవుతుంది లోపలంతా ఎమోషన్స్ అన్నమాట. ఆ ఎమోషన్ అన్న వాటిని ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో ఆవిడ పేరే. ఎందుకంటే ఆకర్షణకి ప్రేమకి గల తేడాని మనకి అర్థమయ్యేటట్టు చేసి అనుభవంలోకి తీసుకువెళ్ళేది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ప్రతి దాన్ని ఇవ్వడం మొదలు పెడతారో దానివల్ల కలిగే ఆనందం ఏదైతే ఉందో ఆ ప్రతి ఆనందము కూడా మీకు ఇచ్చేది ఏమిటిట అంటే ప్రతి క్షణాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చో నేర్చుకుంటా అంట. ఆ ఎంజాయ్మెంట్ ఎప్పుడు ఏమిస్తుంది అంటే ఎనర్జీ అన్నదాన్ని ఇస్తుంది. ఆ ఎనర్జీ ఏంటి అంటే ఇక్కడ ఈవిడ సూక్ష్మ శరీరానికి అధిదేవత అవడం వల్ల ఆ సూక్ష్మ శరీరం యొక్క శక్తి అంటే ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మశక్తి పెరుగుతుందో మణిపుర అనాహత చక్రాల మధ్యలో ఉన్న విష్ణు గ్రంథి అనేది విభేదన జరిగి ఆ జరగడం ద్వారా నిజానికి అబద్ధానికి తేడా తెలిసి ఎప్పుడు నిజం వైపు వెళ్ళడం అంటే ఏంటి అంటే అమ్మవారు మనని నిజం వైపు తీసుకువెళుతుంది. ఇక్కడ విష్ణువు ఏంటో చూడండి. విష్ణు గ్రంథి విభేదం జరిగేది ఏంటి అంటే విష్ణువు నీటి యొక్క తత్వం. అందుకే నారాయణుడు జలానికి అధిపతి నారాయణుడు. ఇప్పుడు అమ్మవారు ఏమిస్తుందిట అంటే ఫ్లోయింగ్, నీటికున్న లక్షణం చూస్తే ఫ్లోయింగ్ ఎనర్జీ అంటే అది ఎప్పుడు అలా మూవ్ అయిపోతూనే ఉంటుంది. ఆ మూవ్ అయిపోవడం వల్ల మనకి ఏం వస్తుంది అంటే ప్రతి క్షణాన్ని ఫ్రెష్ అంటే కొత్తగా, అంటే ప్రతి క్షణాన్ని కొత్తగా ఎంత బాగా క్రియేట్ చేయొచ్చు అంటే ఆ ఉన్నదాన్నే ప్రతిసారి కొత్తగా ఎలా చూపించవచ్చు అన్నది నీరు నేర్పిస్తోందిట. అంటే నీరు తత్వం ఏమిటి అంటే మనకు కొత్తదనాన్ని చూపించడం. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారు అనాహత చక్రంలో ఉండడం వల్ల అనాహత చక్రం పంచభూతాల్లో వాయుతత్వానికి సంబంధించింది. ఈ వాయుతత్వానికి సంబంధించింది అవడం వల్ల వాయువు అన్నది స్ప్రెడ్డింగ్ ఎనర్జీ. ఎప్పుడైతే మనం మొత్తం అంటే స్ప్రెడ్ అంటే ఏంటంటే మొత్తం అంతా మనం విస్తరింప చేసుకోవడం నేర్చుకున్నామో దాని ద్వారా అమ్మ ఇక్కడ నేర్పేది ఏంటంటే క్రియాశక్తి అవడం వల్ల
మనకి వాగ్దేవత అయినా మాటల్లో కాకుండా చేతల్లో కూడా చేసేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే మాట చేత ఒకటైందో అంటే త్రికరణ శుద్ధి అంటారు చూసారా, ఆ త్రికరణ శుద్ధిగా మనం ఏం చేసినా సరే ఆ పని ఏమవుతుంది అంటే సక్సెస్ అవుతుంది, అంటే విజయాన్ని సాధించవచ్చు. ఆ విజయం ద్వారా విశ్వవ్యాపక చైతన్యం కింద ఎలా మారడము అన్నది ఈ రాజశ్యామలాదేవి మనకి నేర్పిస్తుంది. అంటే మనలో ఉన్న ఆకర్షణలన్నిటినీ తీసేసి నిజం వైపు నడిపించే దేవతే ఈ రాజశ్యామల. ఇంకా ఈవిడని ఉపాసించడం వల్ల ఈవిడ ఐంకార బీజాక్షరం అంటే ఏంటి అంటే ఈవిడది ఏకాక్షర బీజాక్షరం ఐంకారం అవడం వల్ల జ్ఞానము అన్నదాన్ని మనం బాగా సంపాదించుకుంటాం. విద్యాబుద్ధులు అంటే విద్యలో జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి రాజశ్యామల ఉపాసన అన్నది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆకర్షణను తొలగించుకోవడం, క్రియాశక్తిని పెంచుకోవడం, దాంతోపాటు కొత్తదనాన్ని సృష్టించడం అంటే క్రియేటివిటీ. అది కాకుండా ఏంటి అంటే మనని మనం ఎంత బాగా విస్తరింప చేసుకోవచ్చు, అంటే ఏంటి అంటే మన ఎంత బాగా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు అన్నది రాజశ్యామల ఉపాసనలో మనం అర్థం చేసుకుంటాం. దానికి తోడు ఆత్మశక్తి పెరగడం ద్వారా ఏమవుతుంది అని అంటే మన వాక్కు అన్నది శుద్ధిగా వస్తుంది. అంతేకాకుండా ఈ నవరాత్రుల్ని మనం మాఘమాసంలో చేయడానికి కారణం ఏమిటి అంటే రాజశ్యామలాదేవి సూర్యగ్రహానికి అధిదేవత. సూర్యుడు అంటే ఏంటి అంటే మనలో ఉన్న షైన్ బయటకు తీసేవాడు. అదొకటైతే హృదయంలో యొక్క ప్రాణశక్తిని పెంచేది ఎవరు అంటే సూర్యుడే. సూర్యుడు అవడం వల్ల మన ప్రాణశక్తి ఎప్పుడైతే అధికంగా పెరుగుతుందో అది పెరగడం ద్వారా ఏమవుతుంది అంటే మన మీద మనకి నమ్మకం అన్నది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనని మనం నమ్మడం మొదలు పెట్టామో ఈ సృష్టిలో ప్రతి దాన్ని నమ్మడం అంటే ప్రకృతిని నమ్మడం మొదలు పెడతాం. ఎప్పుడైతే ప్రకృతితో పూర్తిగా మనం అర్థం చేసుకుని కనెక్ట్ అయ్యామో అప్పుడు ప్రకృతి నుంచి మనకి రానిది అన్నది ఇంక ఈ సృష్టిలో ఏది ఉండదు. ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపుతూ ఎంత హాయిగా ఉండొచ్చు అన్నది రాజశ్యామల ఉపాసన. అంటే ఇచ్చిన ప్రతి నిమిషాన్ని ప్రతి క్షణాన్ని ఎంత ఆనందంగా అనుభవించవచ్చు అన్నది రాజశ్యామల ఉపాసనలో మనం తెలుసుకుంటాం. అందరూ రాజశ్యామల ఉపాసన చేసి విద్యాబుద్ధులు, క్రియాశక్తి, ఆత్మశక్తి, కీర్తి ప్రతిష్టలు, కొత్త క్రియేటివిటీ ఇవన్నీ సంపాదించుకుని హాయిగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ, ఎందుకంటే దీంతో పాటు అమ్మవారు ప్రకృతిని మనని కలపడం అంటే ఏంటి అంటే రిలేషన్స్ అన్న వాటిని మంచిగా చేస్తుంది అని అర్థం. అందువల్ల ఏంటి అంటే మొత్తం అందరి మధ్యలో ఉన్న రిలేషన్స్ అన్నవి చాలా ఐకమత్యంగా మారుతాయి. ఎప్పుడైతే మారాయో మనకి ఇంకా కావాల్సిందే ఉంది, అన్నీ మనతోనే ఉంటాయి. అప్పుడు అందరూ ఆనందంగా ఉండి కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. మరొకసారి అందరికీ రాజశ్యామల నవరాత్రుల శుభాకాంక్షలు.